హాయ్ హలో వెల్కమ్ టు మగువ ఛానల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్. సీరియస్ అయిన నటి విజయశాంతి. ఏపీ డిప్యూటీ సీఎం అన్నా లెజినోవా తిరుమల యాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత 2 రోజుల నుంచి ఈవిడ గురించి దేశం మొత్తం చర్చిస్తుంది. తన కొడుకు మార్కు శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకొని త్రుటిలో ప్రాణప్రాయం నుండి తప్పించుకోవడంతో అన్నా లెజినోవా తిరుమలకి వచ్చి మొక్కు చెల్లించుకుంది. తలనీలాలు కూడా సమర్పించింది. నియమ నిబంధనలు పాటిస్తూ డిక్లరేషన్ ఇవ్వడం, ఆచారాలు అన్నీ పాటించడం, తను స్వయంగా విరాళం అందజేసి అన్నదానం చేయడం చాలామందిని కదిలించింది. విదేశాల నుంచి వచ్చి పుట్టుకతోనే వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని అన్నా లెజినోవా నమ్మడం గొప్ప విషయమని చాలామంది పొగిడారు. కానీ కొందరు మాత్రం అన్నా లెజినోవాని ట్రోల్స్ చేస్తున్నారు. క్రిస్టియన్ అయి ఉండి తిరుమలకి రావడం ఏంటి, మహిళ అయి ఉండి తలనీలాలు సమర్పించడం ఏంటని కొందరు నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. వారందరికీ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతి గట్టి సమాధానం ఇచ్చారు. తన ఎక్స్లో దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా గారిపై కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశ్వరునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు ఇచ్చింది. అన్నదానం ట్రస్టుకి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సాంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవాని కూడా ట్రోల్స్ చేసేవారికి తప్పు అని చెప్పక తప్పటం లేదు. హరహర మహాదేవ్, జై తెలంగాణ విజయశాంతి అంటూ రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ భార్యని విమర్శిస్తున్న సమయంలో తోటి మహిళగా విజయశాంతి ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం చాలా గొప్ప పరిణామం అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక విజయశాంతి నటించిన అర్జున్ సన్ ఆఫ్ విజయశాంతి చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానున్న విషయం తెలిసిందే. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.